తెలుగులో పార్లమెంటులో వక్ఫ్ సంబంధించి చేసిన సవరణలను ముస్లిం సమాజ హక్కులపై దాడి చేసే విధంగా ఉన్నాయి. అయితే ఈ చట్టాన్ని కాంగ్రెస్ మరియు ఇతర మిగతా పార్టీలతో పాటు లౌకికవాదులు, ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ కొత్త సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. 2025 వక్ఫ్ బిల్లు ప్రకారం కొత్త నిబంధనలు చట్టాన్ని ది యూనిఫైడ్ వక్ఫ్ యాక్ట్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ పార్ట్లో ఉమ్మడి పేరుకు తేవడం జరిగింది. 2. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం అంటే ఆ వ్యక్తి కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం అనుసరించడం జరగాలి మరియు ఆస్తి అతని సొంతం అయ్యి ఉండాలి. 2. కొత్త చట్టంలో వక్ఫ్ బై యూజర్ తొలగించడం జరిగింది. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్కు మార్చడం జరిగింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డులో 2 స్త్రీలతో పాటు 2 ముస్లింలు దాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించడం జరిగింది. ఇకపై వక్ఫ్ బోర్డులో ఏకపక్షంగా ఆస్తులన్నీ వక్ఫ్గా ప్రకటించడం జరగదు. ఈ విధంగా కొత్త వక్ఫ్ చట్టాలు చాలా అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉండటంతో ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఉన్న మొత్తం 22 మంది సభ్యుల్లో 2 నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు అని ఈ చట్టంలో ఉంది. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులలో 11 మంది ఉంటారు. అందులో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలని ఈ చట్టం చెబుతుంది. ఒక మతానికి సంబంధించిన ఆస్తులపై నిర్ణయాధికారాలలో వేరే మతానికి చెందిన వ్యక్తులు అధికారం ఎట్లా ఇస్తారు? హిందూ టెంపుల్స్, క్రిస్టియన్ బోర్డులలో ముస్లింలను స్థానం కల్పించారు కదా, మరి వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను ఎలా ఉంచుతారు? వక్ఫ్ ఆస్తులను గతంలో సర్వే కమిషనర్ లేదా అదనపు కమిషనర్ నిర్వహించేవారు, కానీ ఇప్పుడు కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు. అంటే వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. వక్ఫ్ బోర్డు పరిధి నుంచి అధికారాలు బదలాయించడం అధికార దుర్వినియోగానికి, రాజకీయ జోక్యానికి దారితీస్తుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.